ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం అంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహి భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం షష్ఠ స్కందములో 5వ అధ్యాయము. దక్ష ప్రజాపతి 10,000 మంది తన సంతానానికి ప్రజాసృష్టి చేయమని చెబితే వాళ్ళు నారాయణ సరోవర తీర్థములకు వెళ్లి చక్కగా అందరూ ఒకే మనస్తత్వముతోటి భగవత్ ఆరాధన ప్రారంభిస్తుంటే నారద మహర్షి వచ్చి వాళ్ళకి ఉపదేశం చేశారు. దాంతో వాళ్ళు కాస్త నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ 1,000 మందిని సృష్టించాడు. వీళ్ళేమో సబలాస్వులు, వాళ్ళు హరియస్వులు. వాళ్ళు కూడా వెళ్ళారట. తండ్రియగు దక్షుడు ప్రజా సృష్టి చేయవలసనదిగా సబలాస్వులను ఆదేశించెను. తండ్రి ఆదేశమును పాలించుటకై వారు నియమ నిష్ఠులై తమ అన్నలు ఏ ప్రదేశమున నారద ఉపదేశమును అనుసరించి భక్తిని పొందారో అతడికి వెళ్లి నారాయణ సరోవరమును తీర్థమునకు వెడలిరి. తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా జపంతో బ్రహ్మ పరమంతే పుస్తత్ర మహత్తపః. నారాయణ సరోవరమునందలి పవిత్ర జలమును స్పృశించినంతనే వారి హృద్గతమైన మలము క్షాళితమయ్యను.
గంగా నది మున్నగు తీర్థములలో స్నానము చేసినట్లయితే ఆచమించి మన బాహ్యమలము పోతుంది. ఈ స్నానాన్ని బట్టి లోపల ఉండేటువంటి పాపములు కూడా అవకాశం ఉంది. కానీ ఇక్కడ నారాయణ తీర్థములో కనుక స్నానము చేయకుండా వాళ్ళు కాస్త నమస్కారం చేసుకుని నీళ్లు నెత్తి మీద నీళ్లు చదువుకొని ఆచమనం చేశారు. దానికే వాళ్ళ చిత్తములో ఉండేటువంటి మలము పూర్తిగా క్షాళితం అయిపోయింది. మన మనస్సు కాసేపు కుదురుగా ఉంటుంది, చిత్తము మాత్రం అలాగే ఉంటుంది. ఉండనేమని చూద్దామంట, దాన్ని ఎక్కడ కూడా మనం ఓపెన్ చేసుకోం. పోయి అది మన పెద్ద సంపద అన్నమాట. అందులో పనికిరాని చెత్త అంతా ఉంటుంది. కాలిన వాళ్ళు ఏం చేస్తారంటే కనిపించిందల్లా లోపల పెడుతూ ఉంటాం, సమయానికి కనపడదు, గది నిండిపోతుంది, ఎక్కడో పెట్టానమ్మా అంట. ఆ విధంగా ఎన్నో జన్మల నుంచి మనము ఎన్నో శరీరాల కర్మలు చేశాం. ఆ కర్మల తాలూకు అంతా కూడా మనకి లోపల స్టోర్ అయిపోయింది. ఇప్పుడే భగవత్స్మరణ చేద్దామంటే భగవంతుడు జ్ఞాపకానికి రాడు, మిగతావన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అని వెతుక్కుంటే మనం వాళ్ళకి కనపడే అవసరం కనపడదు. అది ఎక్కడో పెట్టడానికి జ్ఞాపకం లేదు, ఎక్కడో విన్నాం దాని ఒక అసలు జ్ఞాపకం రావు. అక్కరుకో రాని ఏదో ఉంటుంది మాకు తెలుసు కదా, మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అది పోదట. అక్కడికి వెళ్ళి చక్కగా నారాయణ సరోవర తీర్థంలో దాన్ని సాధ్యం చేసినట్లయితే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. మహాపురువుని అనుగ్రహించి చెప్పారు, అక్కడికి వెళ్ళలేరా మీరు వెళ్ళారు అక్కడ అంతా కూడా అది కూడా మళ్ళీ అపవిత్రం అయిపోతాయి. ఎందుకంటే దరిద్రుడు ఏ రేవు వెళ్ళినా కూడా వాడికి మూలశాప ఎదురవుతుంది. ఆ విధంగా మనం ఎక్కడికి వెళితే మన యొక్క అదృష్టం వెళ్ళేప్పటికీ మనకి అంత అయిపోతుంది. అందుకని చెప్పి మీ వల్ల కాదు, మహాపురువు చేతో దర్పణమార్జనం చెప్పుకొచ్చారు. చిత్తదర్పణం మార్జన చేసుకోవాలంటే కేవలం హరినామ సంకీర్తనమే. అది నాకు అంత దూరం వెనక్కలేదు మనకి. మహాపురువు చాలా దయామయుడు. కృష్ణావతారములో ఆయన నందమహారాజు గారు వాళ్ళందరూ కూడా హరిద్వార దర్శనం చేసుకోవాలి, లేకపోతే బదిరి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పడుకున్నారట. ఇది అక్కడికి వెళ్ళదని చెప్పి ఆయన చక్కగా వాళ్ళందరి యందు పరమ ఉదారుడయి ఆయా తీర్థస్థానానికి బృందావనంలో పట్టుకొచ్చాడు. ఆయన బ్రహ్మణంలో అన్ని స్థానాలు ఉన్నాయి. కేదార్నాథ్ ఉంది, బద్రికాశ్రమం ఉంది, వెళ్ళారా, మానస గంగా ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఇంకా మహాపురు ఏం చేశాట, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని మనకి పుట్టించాడు. భగవనామంలో అన్ని కూడా ఇమిడిచేసి అంతా కూడా దూరి అనమాట. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఏది ఎంతకాలం పోతుందో మనకే తెలియదు. మధ్యలో అయిపోతే అది వెళ్ళలే, మళ్ళీ పుట్టాలి. అదే అవసరం లేదు. రేవు శుభ్రంగా అన్ని తీర్థములు అన్ని ఫలితములు, పుణ్య కర్మల యొక్క ఫలితము, తీర్థయాత్రల యొక్క ఫలితము, జప తపస్సులు అన్ని ఫలితం అనమాట. భగవంతుడి యొక్క నామములో ఇచ్చేసాడు. ఇచ్చేసి అక్కడ మీకు కీర్తన చేయ అవసరం లేదు. దానికి కూడా మళ్ళీ ఏదో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పచ్చేమన్నా ఉంటుందని ఏమీ లేదు. శ్రద్ధ ఉంటే చాలు, చక్కగా విశ్వాసముతుడి హరినామం చేయండి. తిరుగుతున్నా పడుకున్నా అది కూడా చేయలేం మనం. ఏదో చేస్తారేమో, నీ చేయలేకపోతున్నా నామ సంకీర్తన అన్నమాట. కాబట్టి అక్కడ చక్కగా వాళ్ళు ఎప్పుడైతే ఆ జలమును స్పృశించి కాస్త చేసుకున్నారు, వెంటనే వాళ్ళ హృదయంలో ఉండేటువంటి అంతర్మలినం అంత పూర్తిగా పోయిందనమాట. అచట వారు విశుద్ధ చిత్తముతో ప్రణవ సంపుటితమగు మంత్రమును జపించుచు మహాతపస్సును చేయనారంభించిరి. ప్రణవ సంపుటి ఆ మంత్రములు ఉంటాయన్నమాట. గురుముఖత వాడు నేర్చుకున్నారు కాబట్టి తండ్రి గారు ఉపదేశించారేమో. మరి మొత్తం మీద వాడు చక్కగా విశుద్ధ చిత్తముతో చేయనారంభించారు. ఎవరు? బహుళ సబలాసుడు. బహుళాసుడు వేరు, సబలాసుడు. అభక్షాః కతిచిన్మాసాన్ కతిచిద్ వాయుభోజనాః ఆరాధయన్ మంత్రమిమభ్యస్తంత యడస్పతిం. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ణాయ మహాహంసాయ ధీమహి. ఇది ఆ మంత్రం అన్నమాట. వాడు ఏం చేశారట, కొన్ని మాసములు నీటిని త్రాగి అభక్షులు. నీరు కదా, అప్పంటే నీరేనా, పైన
ఇంగ్లీష్ లో పైన, సంస్కృతంలో అప్పు అంటే నీరు. వాళ్ళు అభక్షాహ, నీటిని కొన్ని నెలల పాటు నీళ్లు తాగి తపస్సు చేశారు. కొన్ని మాసములు వాయువును భక్షించి, భక్షణ ఏమైనా నవిధి మింగస్త వాయువుని అంటే శ్వాస తీసుకుంటాం, అదే అవలే భక్షించి ఈ మంత్రమును పఠించుచు మంత్రాధిదేవతయగు శ్రీ మహావిష్ణువును ఆరాధింపసాగిరి. మనకి పొద్దున్న నిజమైన కాఫీ చుక్కలు పొద్దున కాకపోతే మనకి పిచ్చాడైపోతూ ఉంటాం. ఇదొక ఇడిక్ట్ మనకి. ఏం చేస్తాం? ఆ విధముగా వాళ్ళు చక్కగా కొన్ని మాసాలు నీటితో కొన్ని మాసాలు వాయువును భక్షిస్తూ శ్రీ మహావిష్ణువును ఆరాధింపసాగిరి. ప్రణవమును ఉచ్చరించి మహాపురుషులకు శ్రీ నారాయణుడు నమస్కరించుతున్నాను. అది ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మని అంటే ప్రణవపూర్వకముగా, అంటే అహంకార రహితముగా. ప్రణవంటే ఏమిటిట? మనము భగవంతుడికి అహంకార రహితముగా సరెండర్ అయ్యి ఆయన మనము ఆత్మనివేదన చేసుకుంటూ నమస్కరిస్తున్నాము. మమ అంటే అంతే కదా, అహంకార రహితులమయ్యి ఆయనకి. కాబట్టి ప్రణవం ఉచ్చరిస్తూ వాళ్ళు మహాపురుషుడైనటువంటి శ్రీ నారాయణకు నమస్కరిస్తున్నారు. ఆయన విశుద్ధ సత్వ గుణములకు ఆశ్రయం. ఎవరయ్యా ఆయన అంటే అడ్రస్ చెప్పుకోవాలి, పొద్దున్న చెప్పుకున్నా. అడ్రస్ భగవంతుడి అడ్రస్ ఏమిటి అంటే చెప్తారు ఏమిట? విశుద్ధ సత్వ గుణములకు ఆశ్రయుడు. రజోగుణము ద్వారా, తమో గుణము ద్వారా, చివరికి సత్వగుణము ద్వారా కూడా ఆయన మనము ఆశ్రయించడం పొందలేము. ఎవరికైతే లోపల విశుద్ధ సత్వగుణం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆశ్రయించగలరు. లేదా ఎవరికి గుణముందో భగవంతుడు వాళ్ళని ఆశ్రయించుకుంటాడు. విశుద్ధ సత్వం. ఇంకా ఆయన పరమహంస స్వరూపుడు. మేము ఆయనను ధ్యానించుతున్నాము. అటువంటి భగవంతుని మేము ధ్యానిస్తున్నామని చెప్పి ఆ సబలాసుడు చెబుతున్నారు. ఇది తానభిరాజేంద్ర ప్రజా సర్గధియో ముని ఉపేత్య నారద ప్రాహవాచ కూటాని పూర్వవత్. రాజేంద్ర, మునివరుడగు నారదుడు ప్రజా సృష్టి వాంఛతో తపస్సునందు ప్రవృత్తులైన సబలాసుల కడకు వెడలి వెనుకటి వలె పరోక్షవాద పూర్ణములకు కూటవాక్యములను చెప్పసాగెను. చక్కగా వాళ్ళు ఆలపన చేసుకుంటుంటే ఆ 10,000 మంది యొక్క మనస్సును మార్చేసి వాళ్ళని ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి పంపించేశాడు. పోనే చెప్పడి కష్టపడి మళ్ళీ 1,000 మంది సంతానానికి అన్నాడు దక్ష ప్రజాపతి. వాళ్ళు కూడా మొదలు పెట్టారు తపస్సు. తెలిసిపోయింది పాపం ఆయనకి. ఎక్కడైనా సీసీ కెమెరా పెట్టుకోవడం మరి తెలియదు. మరి ఎవరు ఫోన్ చేసి చెప్పారు? నారద మహర్షి. ఆయన ఎవరిట? ఆయన దివ్య దృష్టి గలవాడు కాబట్టి నేను వచ్చేస్తే వాళ్ళకి ఎవరిని ఉద్ధరించాలో ఎవరికి ఎంత కూడా భగవంతుడి యొక్క ఆ ఏర్పాట్లు ఉంటాయన్నమాట. ఊరికే మనబడి వాళ్ళు నారద మహర్షి వస్తాడా మనం దర్శించుకో, మన మాట వింటామా? అందుకని మన దగ్గరికి రాడు ఆయన. మహాత్మ దర్శనం కావాలి అంటే దానికి ఎన్నో జన్మల సుకృతి ఉండాలి. కాబట్టి వీళ్ళందరికీ ఆ సుకృతి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నారద మహర్షి వెళ్ళాట. అలాగట ప్రజా సృష్టి వాంఛ తపస్సు చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? సబలాసులు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనుకటి వలనే పరోక్షవాద పూర్ణములకు కూట వాక్యములతో. ఆ డైరెక్ట్గా చెప్పలేదు ఆయన, నేరుగా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మగారికి తప్పంటే తపస్సు తీసుకుని వాళ్ళు తపస్సు చేసుకున్నాడు. మనకేమో చేయమని చెప్పినా మనం ఎవరికి చెప్పినా మనం చేయం. మనం వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి పరోక్షవాదము ప్రత్యక్ష 2 రకాలు ఉన్నాయి. ప్రత్యక్షవాదం అంటే నేరుగా చెప్పడం, అవన్నీ మానేయండిరా మీరు చేసుకోండిరా చెప్తా బుద్ధిమంతి, ఇవన్నీ కర్మలన్నీ మీకు చెప్పడం. పరోక్షవాదం అంటే వాడిని తిప్పి చెప్పడం అనమాట. దాంతో తీసుకుపోతుంది వాళ్ళకి. ఆ విధంగా చెప్పారు ఇక్కడ కూడా. ఆ కూట వాక్యములు చెప్పసారు. ఎలాగట? దాక్షాయణాః సంవృణుత గతతో నిగమం మమ అన్విచ్ఛతాను పదవీన్ భ్రాతృణాన్ భ్రాతృవత్సలా. నారదు చెప్తున్నట్ట, అయ్యా దక్షపుత్రుడారా, మీరు నా ఉపదేశములు చక్కగా వినుడు. చక్కగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెవులు రిక్కించి మనస్సుతోటి వినాలి.
ఎమరగొడగా వింటే చక్కగా కాదు కదా మరి. చూడండి ఆ చక్కగా అని శబ్దం ఎంత అన్ని చోట్ల ఉంటుంది ఆ శబ్దం. చక్కగా వినమని చెప్పి నారదుడు చెప్తున్నారు. ఆ ఉపదేశం చక్కగా వినుడు. మీరు భాతృ వాత్సల్యము గలవారు. మీకు అమ్మగారంటే గౌరవం ఉంది కదా. అయ్యో అలా అంటే చూద్దాం అనుకుంటున్నాం మేము. లోపల అమ్మగారంటే అంత గౌరవం. కాబట్టి మీరు భాతృ సోదరుల ఎందుకు వాత్సల్యము గలవారు. అందువలన అగ్రజుల మార్గమును అనుసరింపుడు. ఎక్కువ చెప్పగల వీళ్ళకి 10,000 మంది వెళ్ళారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి కూడా మరి వాళ్ళు మీరు ఒకటే కదా. ఒకే దగ్గర పుట్టారు. వాళ్ళ చేయం ఒకటి మీకు చేయం ఒకటే. వాళ్ళు ప్రజా కోసం తపస్సు, మీరు ప్రజా సృష్టి కోసం తపస్సు చేస్తున్నారు. కాబట్టి మీ అన్నలు అనుసరించిన మార్గమునే వెడలుడు అన్నాడు. భ్రాతృణాం ప్రాయణం భ్రాత యోను తిష్టతి ధర్మవిత్ న పుణ్యబంధు పురుషో మరుద్భి సహమోదతే. ధర్మతత్వమును ఎరింగిన వాడే సోదరుల ఉత్కృష్ట పదవిని అనుసరించును. వెళ్ళాలంటే ఏం చేయాలట? మరి ఎక్కడికెళ్ళని తెలుసుకోవాలి కదా. కానీ కనబడ్డారు, దర్శనం అయిందా, అడ్రస్ ఇచ్చారా, కాంటాక్ట్ మీ రాశారా, ఇవ్వలేదు కదా. అందరూ వెళ్ళిపోయారు. ఎలా తెలుసుకోవడం అని అంటావేమో. మీ సోదరులు ధర్మతత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. మీరు ధర్మతత్వం తెలుసుకోండి. ధర్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అక్కడికి వెళ్ళగలుగుతారు. ఎక్కడికి? మీ సోదరులు అనుసరించిన ఉత్కృష్టాన్ని అనుసరిస్తారు. పుణ్యవంతుడగు నా పురుషుడు మరుదాది భ్రాతృవత్సలురగు దేవతలతో కూడా ఆమోదమును ఆహ్లాదమును పొందును. ఎవరి ధర్మతత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి పురుషుడు పుణ్యవంతుడు. మరుదాది భ్రాతృవత్సలురగు దేవతలతో, వాళ్ళకి పాపం ఎవరైనా చక్కగా పుణ్యం సంపాదించి వెళ్ళినట్లయితే వాళ్ళని ఆదరిస్తారు. అందరూ కూడా భగవంతుడి యొక్క పుత్రులమే కాబట్టి అందరూ సోదరులమే కదా. సోదరభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు వత్సలురు కాబట్టి దేవతలతో కూడా వాళ్ళు అక్కడ ఆమోదమును ఆహ్లాదమును, ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా వీటికి తేడా ఉంటుందండి. ఒక రకం పదాలు. అటువంటిది పొందుము అని చెప్పి, పొందును అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎవరికి ధర్మతత్వం తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆనందం లభిస్తుంది. ఏతావదుక్త్వా ప్రయయౌ నారదో మోఘ దర్శన తేపి సాన్వగమాన్ మార్గం భ్రాతృణామేవ మారిష. ఆర్య అమోఘ దర్శనులకు నారదుడు ఇట్లు పలికి వెడలిపోయాను. ఎక్కువ ఉపదేశం వలే వాళ్ళకైతే బాగా చెప్పుకొచ్చాడు. వాళ్ళ మనసుని వెళ్ళండి, మీరు ధర్మం తెలుసుకోండి అన్నారంతే. వెళ్ళిపోయాడు. సబలాసులు కూడా తమ అగ్రజుల మార్గముని అనుసరించిరి. సబలాసులు వాళ్ళు హరియస్సులేమో వెళ్ళిపోయి నివృత్తి మార్గంలో వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా నారద మహర్షి యొక్క అనుసరించి, సరే వీళ్ళు కూడా అందరూ కూడా ఒకే తత్వం అని నాన్న మాట ఏంటని చెప్పి ఒకడు నారద మహర్షి మాట అని చెప్పి అలా అనుకోలేదు. అందరూ సరే పొలం ఉండి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అన్నది వెళ్ళిపోయారు అన్నమాట. అనుసరించారు, ఆ మార్గాన్ని అనుసరించారు. సద్రీచీరం ప్రతీచీరం పరస్యానుపథం గతా నాద్యాపితే నివర్తంతే పశ్చిమాయామి నీరవ అంటున్నారు. వారు భగవత్ సేవోన్ముఖమగు వృత్తి ద్వారా, భగవత్ సేవోన్ముఖం ఉంటేనే మనకు తెలుస్తున్నారు. ఆ వృత్తి ఉండాలి లోపల. లేవరా హారతి చేయరా, ఇది చేయరా, అది చేయరా, కీర్తనలు రజా పని చేయరా అని అంతసేపు మనం గింటుతట్టు మనుషుల్ని. లోపల రుచమనా వృత్తి కలగాలన్నమాట. అది ఆ ప్రవృత్తి సహజం. నీళ్లు ఏ విధంగా సముద్రం పరిగెడుతూ ఉంటాయో ఆ విధముగానే సాధకుడు యొక్క ఇంద్రియములు కూడా భగవత్ సేవ వైపు పరిగెడుతూ ఉండాలి. అదే దాన్ని ఏమంటారు? దాన్నే సేవా ప్రవృత్తి. కాబట్టి భగవత్ సేవోన్ముఖమగు వృత్తి ద్వారా లభ్యము. అంటే భగవత్ సేవ చేయడానికి మనం ఉన్ముఖం అవ్వాలంటే ఏమి సాధనలు చేయాలో వాటిని అనుసరించడం యందు మనకి నిశ్చయాత బుద్ధి ఉండాలన్నమాట. దాని ద్వారా లభిస్తుందంటే ఏమిటి? సర్వోత్కృష్టము, అందుకన్నా గొప్పది
భగవత్ ప్రాప్తికి అనుకూలమునకు భక్తి మార్గమున పయనించిరి. భగవత్ సేవ ఉన్ముఖం మగు వృత్తి ఎలా కలుగుతుంది? భక్తి మార్గం అనుసరిస్తే వస్తుంది. సర్వోత్కృష్టం ఏది? భక్తి మార్గమే. భగవత్ ప్రాప్తికి అనుకూలమైనటువంటిది ఏది? అది కూడా భక్తి మార్గమే. అటువంటి భక్తి మార్గమును వాళ్ళు పయనించారట. అందువలన గడచిన రాత్రి వలె వారు నేటికి తిరిగి రాలేదు. ఎలా చెప్పిన ఉదాహరణ, పగలైతే మళ్ళీ పగలు వస్తుంది, గడిచిపోయితే మళ్ళీ వస్తుందా? గడిచిపోయిన రాత్రి వస్తుందా? ఏది రాదు. అందులో అది ఇంకాను. పగలైతే పనులు ఉంటాయి, ఏదో మళ్ళీ రకరకాలు ఉంటాయి. రాత్రి నేను చక్కగా పుస్తకాలు ఇప్పుడు ఆనందంగా పడుకుంటాను. ఆ విధముగా ఆ సుఖ నిద్రమే వీళ్ళకి మళ్ళీ తిరిగి రాదు కదా. ఆ విధముగానే వీళ్ళు కూడా మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు, కావకలే ఇంకా చక్కగా. కాబట్టి నేటికి తిరిగి రాలేదు. ఏ తస్మిన్ కాల ఉత్పాదాన్ బహూన్ పశ్యన్ ప్రజాపతి. ఒక ప్రజాపతి ఎదురుస్తున్నాయి, ఇంకా వస్తారు చూస్తున్నారు. నారదకృతం పుత్రనాశముపాశృణోత్. ఆ సమయమున దక్ష ప్రజాపతి బహు విధములకు అశుభములు దర్శించాను. వాళ్ళ శుభం, ఈయనకి అశుభం. ఇంకా రకరకాలైనటువంటి శిఖరాలు కనబడ్డాయి ఆయనకి. ఎవరికి? దక్ష ప్రజాపతికి. వెనుకటి వలే తన పుత్రుడు నారదుడు నాశము చేశాడని వినేను. అంతకుముందు నారద మహర్షి చెప్పాడు, ఇప్పుడు ఎవరు రాదు, ఇంకోటి ద్వారా తీసుకున్నారు అనమాట. అమ్మ నారద, ఇవన్నీ చేసావా? నీ వలన మా వాళ్ళందరూ కూడా నాకు కాకుండా పోయారు అనుకున్న బాబు ఆయన. చుక్రోధ నారదాయాసౌ పుత్ర శోక విమూర్ఛిత దేవర్షిముపలభ్య రోషాద్విస్ఫురితాధర. అయిపోయింది. పుత్రుడు పారమహంస ధర్మము నిష్టగలవారయ్యనను విషయమును విని వాళ్ళందరూ కూడా పరమహంస ధర్మమునందు నిష్ట కలిగి ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆయన కొంచెం బాధ వేసిందిట. దక్ష ప్రజాపతి పుత్ర శోకముచే నష్టజ్ఞాని అయి. ఇంకొకరు చెప్తూ ఉంటారే, ఏవో అదే శ్లోకం ఉంది కదా, అదేంటి, విషయము యొక్క మరణం వలన అది రాగం ఏర్పడుతుంది, దాని వలన క్రోధాభవత్ సమ్మోహ గాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంజాయతే బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ విధముగా ఎప్పుడైతే పాపం ఆయన ఆ పుత్రుడు యందు మంచి ఈ మోహం కలిగిన వాడయ్యి, దాని తర్వాత ఎప్పుడైతే ఈ విషయంలో విన్నాడో దక్షపద పుత్రశోకము చేత నష్టజ్ఞాని, జ్ఞానం పోయింది కాస్త. అప్పుడు పోయి నారదునిపై కోపం వచ్చింది. ఎవరి మీద మనం కోపం చూపించకూడదు అని కోపం వచ్చింది. వెంటనే నారదుని కడకు వెడలేడు. ఈయన తెలిసిపోయారు నారాయణ నీకుందే ఏమన్నా, ఏమన్నా రామానుగుడి సమయం కలుసుకోండి, మన వెళ్ళపం కలుసుకుంటారు. కానీ నారద మహర్షి అడ్రస్ ఏముందిటే, అది కావనా ఆశ్రమం ఉందా? ఏమి లేదు. అక్కడ వెళ్ళే కదా ఈయన, వెళ్ళాడు. మరి ఎలా వెళ్ళాడు, ఎలా కట్టుకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు? ఆ విధముగా ఆయన నారదు కనుక వెడలి క్రోధముచే అధరము కంపించుచుండగా ఆయన ఇట్లు పలికెను. చూసిన కొద్ది కోపం ఎక్కువ దీనికి. అంటే ఒకళ్ళ ఇద్దరా? ఇప్పుడు ఒకళ్ళిద్దరు విధంగా చాలా కష్టంగా ఉంది. వాళ్ళేమో 10,000 మంది, 1000 మంది, 11,000 మంది మాటలా. దాంతో కోపం వచ్చేస్తుంది అన్నమాట. కోపంతోటి ఆయన అధరము పెదవి కంపిస్తూ విధంగా మాట్లాడేట. శ్రీ దక్ష ఉవాచ అహో అసాధో సాధూనాం సాధులింగేన నస్వయా అసాధ్వ కార్యర్భకానాం భిక్షోన్మార్గ ప్రదర్శిత. ఏమయ్యా, ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టాను మా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ నువ్వు బికారులు చేసావా? భిక్షుకులు చేసావా? కడుక్కు తిని వాళ్ళు చేసావా నువ్వు? నిజమే కదా. ఇదేమో అటువంటి వేషం. వాళ్ళేమో మా పెద్ద అబ్బాయికి ఇది, చిన్న అబ్బాయికి ఇది, రకరకాల వాళ్ళు పాపం అన్ని పెట్టుకుంటారు అర్జున చేసి సుఖంగా బతుకుతారని చెప్పి ఆ సుఖాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు అడుగు తింటున్నారు. అయ్యో, నా ఉంటుంది మామూలు వాళ్ళ యొక్క మనస్తత్వాలు అన్నమాట.
దక్ష ప్రజాపతి కూడా ఆ విధంగా అనుకుంటున్నాడు. ఆహా, నీవు సాధువేషమును మాత్రము ధరించితివి, కానీ నీవు సాధువు కావు. తండ్రిని బిడ్డల్ని పడితే సాధువు అవుతాడా? నేనే సాధువును. ఎవరు? దక్ష ప్రజాపతి. నా కుమారులకు నీవు నివృత్తి మార్గమును చూపి నాకు తీవ్ర న్యాయం చేశావు అన్నాడు. సాధువు వేషవాదును ధరించావు, కానీ నువ్వు సాధువు కాదు, నేనే సాధువుని. ఎందుకంటే జగత్ కళ్యాణము కోసము, బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ నెరవేర్చ కోసం ఈ విధంగా కష్టపడితే మంది నేను సృష్టి చేస్తే నువ్వు వాళ్ళని కాస్త నివృత్తి మార్గాన్ని చూపేసి నాకు అన్యాయం చేశావు. మరి ఒక మనిషి యొక్క ఆశయాన్ని కనుక పాడు చేస్తే అది తప్పే కదండి. అది పారమార్థిక విషయంలో అది తప్పు కాదు. ఎందుకంటే నివృత్తి మార్గము ఒక మనిషిని కనుక మనం సంసారము నుంచి బయటికి తీసుకువెళ్ళాలి అంటే కొన్ని కేరళ రక్తం ఖర్చుసినా కూడా మనం చేయలేమట. రూపాయలు చెప్తాం, అది వాసన ఉందన్నమాట. సంసార మార్గము నుంచి భగవత్ సేవా మార్గం తీసుకువెళ్ళాలి అంటే 5 గేలల రక్తం ఖర్చు పెట్టాలి. రక్తం అన్నమాట. అయినా కూడా వాళ్ళ యొక్క సరి లేకపోతే వాళ్ళు వెంటనే మూటలు సర్దుకుపోతాడు. ఉండలే అని ఈయన వాళ్ళలో అటువంటి ఆ భగవత్ సన్ముఖత సృష్టించి ఉపదేశం పంపించారు. వృణై స్త్రీభిరముక్తానామీమాంసిత కర్మణాం విఘాతః శ్రేయసః పాప లోకయోరుభయోః కృతః. మహాత్ముని యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుంది, వీళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. దక్షపదేమంటున్నాడు, జీవుడు మనిషి కనుక గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించకుండా సాధుపోయినట్లయితే అది పద్ధతి కాదు. ఎందుకుట? ఈ మనకి పుట్టుకతోనే కొన్ని రుణాలు ఉన్నాయి. దేవరుణం, ఋషిరుణం, మాతృణం, పితృణం ఇవన్నీ కూడా తీర్చాలి కదా. ఇవి చేయాలంటే రకరకాల కర్మలు చేయాలి. ఆ కర్మల ద్వారా మాత్రమే మనము ఆ రుణం తీసుకోగలుగుతాం. రుణం రోజు మనకి తల్లిదండ్రులకి రుణం పెరిగిపోతుంది. మనకి ఇన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నారా? ఇందులో దేవతల యొక్క చెయ్యి ఉంది, పితృదేవతల యొక్క చెయ్యి ఉంది, హస్తం ఉంది. మనకి విద్యాబుద్ధులైనటువంటి గురువుల యొక్క అనుగ్రహం ఉంది. కని పెంచి పోసిన తల్లిదండ్రుల యొక్క వీళ్ళంతా మనం అప్పులు పోయాం. మరి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి కనుక రుణం తీసుకోపోయినట్లయితే మళ్ళీ రావాలన్నమాట. కాబట్టి అంటున్నాడు, బ్రాహ్మణులు జన్మించినంతనే ఋషి రుణము, దేవరుణము, పితృరుణము అను 3 రుణములతో కూడియుందురు. వాళ్ళ పేరు చెప్పారట, వాళ్ళకి రుణాలు ఉంటాయి, మిగతా వాళ్ళ రుణాలకి ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఈ 3 రకాలు ఉంటాయి. జన్మించినంతనే ఋషి రుణము, రెండవది దేవరుణము, 3 పితృరుణము అందరికీ ఉంటాయన్నమాట. అను 3 రుణములతో కూడియుందురు. వానిలో బ్రహ్మచర్యము ద్వారా ఋషి రుణము నుండి, బ్రహ్మచర్యము ద్వారా ఋషువుల యొక్క సేవ చేయడం వల్ల ఋషి రుణము నుంచి, ఇంకా యజ్ఞము ద్వారా దేవరుణము నుండి, సంతానోత్పాదనము ద్వారా పితృరుణము నుండి ముక్తులగుదురు. కానీ నా పుత్రులు వెనుక చెప్పబడిన త్రివిధ రుణముల నుండి ముక్తులు కాలేదు. ముందు వాళ్ళకి అదే కనపడుతుంది. ముందు ఇది సంతానము, కర్మలను. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా, మా 11,000 మంది వీళ్ళల్లో ఎవ్వరూ కూడా 3 విధములైన రుణముల నుంచి వాళ్ళు ముక్తులు కాలేదు కదా. మరి కర్మను గూర్చి ఆలోచింపలేదు. ఏ కర్మలు చెయ్యాలి కూడా కనీసం అవి కూడా చేయలేదు. అందువలన ఓ పాపి, నీవు వారికి ఇహలోక పరలోకముల యందు కలుగు శుభములకు ప్రతిబంధకుడవైతివి, అనగా అడ్డుపడితివి. నారద మహర్షిని పాపి అని కొలుకుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ రుణముల కంటే రుణముల నుండి ముక్తి మనం పొందకపోయినట్లయితే ఇహలోకములోను పరలోకము కలిగే శుభాలకి అంతరాయం కలుగుతూ ఉంటుంది, ఆగిపోతాయి అన్నమాట. ఎవరు అని అడ్డుపడ్డావు నువ్వు అని చెప్పి ఆయన శపించాడు. ఎవరు? దక్ష ప్రజాపతి
నారద మహర్షిని. ఏవం త్వం నిరనుక్రోశో బాలానాం మతివిద్ధరే పార్షద మధ్యే చరసి యశోహా నిరపత్రప. ఇట్లు జీవహింస చేసి నీవు నీ ప్రభువగు శ్రీహరి నిర్మల యశస్సును నాశనము చేసిదివి. ఈ విధంగా నువ్వు జీవహింస చేశావు. వాడు చేయడం వలన జీవహింస అంటే ఊరికే కుట్టేయడమే కాదు, మనసు బాధ పెట్టినా హింసే అవుతుంది. ఇన్ని రకాల హింసలు ఉన్నాయి. శారీరక హింస, మానసిక హింస, ఇంకేమైనా ఉంటే అన్ని రకాల హింసలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అటువంటి హింసను నువ్వు నాకు కలగజేశావు. కాబట్టి నువ్వు శ్రీహరి యొక్క నిర్మల యశస్సుని, నీ ప్రభువు యొక్క కీర్తిని కళంకం తీసుకొచ్చావు. ఆహా, నీవు అగ్నులకు బాలుర బుద్ధితో భేదమును కలుగ చేసిదివి. వాళ్ళు ముక్కు పచ్చలరారని, ముక్కు పచ్చలారని రారని కాదు, నా శిశువులను నువ్వు బుర్రపాడు చేసితివి అంటే బాలకులు నువ్వు వాళ్ళ బుద్ధిలో భేదము కలుగు చేశావు నువ్వు. అందువలన నీవు నిర్దయుడవు, నిర్లజ్జుడవై భగవత్పాశురులపై ఎట్లు తిరగగలవు. నిజంగా భేద బుద్ధిని కల్పించేశావు కాబట్టి నువ్వు నిర్దయుడివి. అటువంటి వాడువు నువ్వు, నిర్లజ్జుడు, సిగ్గు లేకుండా భగవత్ పాశుల మధ్య ఎలా ఉంటావు నువ్వు. నను భాగవత నిత్యం భూతానుగ్రహ కాతరా ఋతే త్వాం సౌహృదఘ్నం వైరం కర మవైరిణాం. నీవు తప్ప ఇతర భాగవతులందరూ ప్రాణులపై దయచూపుట ఎందు వ్యగ్రులయ్యుందురు. భగవత్ పాశుతులలో, భగవత్ భక్తులలో నువ్వు కాక మిగిలిన వాళ్ళందరూ కూడా జీవులు ఎంత దయ చూపించడం కోసం వాళ్ళు సిద్ధముగా ఉంటారు. కాని నీవు లోకములోని బాంధవ్యమును నాశనము చేయుటలోను, బంధువుల మధ్య ఉండే సంబంధాన్ని నువ్వు తెంపేస్తావు, అందులో ప్రవీణుడివి. ఇంకా వైరము లేని జనులలో వైరమును కలిగించుటలోను తత్పరుడువై ఉన్నావు. నేను మా పిల్లల యందు ఎంత సఖ్యభావం, చక్ర వాత్సల్యం ఉంటే నువ్వు అందులో మా మతములను విభేదము చేసి వాళ్ళ మా నుండి విడదీసేశావు. ఇంకా జీవుడు వైరభావాన్ని పెడుతూ ఉంటారు. వైరము లేని జనులలో వైరమును కలిగించడం తత్పరుడు అయి ఉన్నావు. ఉత్సాహం ఉండదు అందులో చేయడంలో. లోకమునకిట్లు కీడును కలుగు చేయు నీకు సిగ్గు కలుగుట లేదా. లోకములు ఇట్లు పనిచేస్తున్న సిగ్గు కలగలేదా అంటున్నాడు లక్ష ప్రజాపతి. ఒకటేమిటిట, పరస్పర బాంధవులను నాశనం చేసేస్తున్నారు. రెండవది, చక్కగా ఇద్దరు కలిసి మిత్రత్వంలో ఉంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వు విభేదాన్ని సృష్టిస్తూ ఉంటావు. పనిచేయడం సిగ్గు ఎరగలేదు. నేత్తం పుంసాం విరాగ స్యాత్వయా కేవలినామృషా మన్యసే యద్యుపశమన్ స్నేహపాస నికృంతనం. వైరాగ్యము వలన ఉపశమము, వైరాగ్యం వలన ఉపశమము, ఉపశమం వలన స్నేహపాస ఛిన్నము అగునని నీవు భావించినసో జ్ఞానము ద్వారా కాక కేవలం ఈ విధముగు నీ ఈ వేషము ద్వారా పురుషునకు వైరాగ్యము కలుగదు. ఇది ఎలా వస్తుందిట? ఉపశమనం కలగాలి, అప్పుడు వైరాగ్యమనే ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం అంటే అన్ని రకాల కోరికలు కూడా శుభ్రంగా అది నిర్మూలనమైపోయి ఎటువంటి విషయ వాసనల యందు తృష్ణ లేకుండా శాంత హృదయముతో ఉండాలి. స్థితప్రజ్ఞస్య నరగా స్థితప్రజ్ఞలు ఉండాలన్నమాట. అది ఎలా వస్తుందో వైరాగ్యం వస్తుంది. ఆ ఉపశమనం వలన స్నేహపాసము ఛిన్నమవుతుంది. అంతే కదా అని భావించినచో నువ్వు అనుకుంటున్నావు ఆ విధముగా. అలా కనుక అయినట్లయితే జ్ఞానము ద్వారా కాక కేవలము ఈ విధముగు నీ ఈ వేషము ద్వారా పురుషులకు వైరాగ్యము కలగదు. ముందు జ్ఞానం కలగాలి కదా. జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది. మామూలుగా వైరాగ్య వేషం వేసుకుని తిరిగితే వైరాగ్యం వస్తుందా? ఆయనకున్న జ్ఞానం ఈ జ్ఞానం లేదు. నారద మహర్షి ఎంత గొప్ప జ్ఞానియో ఆ జ్ఞానము ఈయనకి లేదు లక్ష ప్రజాపతి. అంటే ఒకసారి బాధ ఉంటే ఇంకేమీ చక్ష జ్ఞానం ఉండదని. దాంతో ఆయన అంటున్నాడు అన్నమాట, ఈ మన స్నేహపాసములు చిన్నమవ్వాలంటే భగవద్జ్ఞానము రసజ్ఞానం ఉన్నట్లయితేనే కదా అవుతుంది.
అలా కాకుండా ఈ వేషం కన్నా వేసుకుంటే ఏమైనా వైరికం కలుగుతుందా అని అన్నాడు ఆయన యొక్క అది కూడా సౌతగానే ఉంటుంది. నానుభూయ నజ అని ఇదంటే ఉత్తమైనటువంటి ఉంది కదా, పరమహంస ధర్మం అంటే చాలా శ్రేష్టమైనటువంటిది. ఇంకా అవసరం ఉండదు, యోగ్యతలు వచ్చేస్తాయి. యోగ్యత అవసరం లేదు, కేవలము నిశ్చయాత్మక బుద్ధి ఉంటే సరిపోతుంది. నానుభూయ నజానాతి పుమాన్ విషయతీక్షదాం నిర్విద్యతే స్వయం తస్మాన్న తథా భిన్నధీః పరైః. దుఃఖములకు కారణమగు విషయములను అనుభవింపనిదే ఏమిటంటున్నారు? దుఃఖములకు కారణమగు విషయములను అనుభవింపనిదే మానవుడు విషయ తీక్షతను తెలుసుకొనజాలడు. కోరికలు అనుభవించనిదే అదేదో నానుడు ఏదో ఉంటుంది, అదో కాని వాడు మోక్షకామి కాడు రకరకాల చెప్తూ ఉంటారు. అది అన్ని చోట్ల కూడా కాదు. అసలు ముందు దుఃఖానికి కారణం ఏమిటండి? కోరికలే కదా. ఆ విషయములు అనుభవించేస్తేనే ఇంకా దాని మీద మనకు మోజు తగ్గిపోతుంది అనమాట. అప్పుడు వేరేగా వచ్చేస్తుంది. విషయ తీక్షతలు తెలుసుకోండి. ఆ విషయముల తీక్షణ ఎంత ఉందో అది అర్థం అవదనమాట. అందువలన విషయములను అనుభవించుతున్న ఆ దుఃఖములకు గల మూల కారణం తెలుసుకొనగలుగును. ఏంటంటే సిద్ధాంతం ఏమిటంటే నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని పెద్దలు మనకి అనుభవించి చెబుతున్నారు. మళ్ళీ మనం ముట్టుకుని చూసి కాదు చూడాలా? మనం అలా చూస్తాడా? కాబట్టి మన వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కూడా దుఃఖాలు కాదని చెప్తుంటే మళ్ళీ మనం అనుభవించి చూడాలా దుఃఖం లేదు అని చేకలకి ఎందుకు అసలు జీవితం అసలు తెల్లారిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అనుభవించి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అనుభవ జ్ఞానం కావాలా? హరే కృష్ణ. కాబట్టి దుఃఖములకు కారణములకు విషయం అనుభవింపనిది ఆ అనుభవం రాదనమాట. అందుకనే బాగా పిల్లలకు పెళ్లి చేశారుగా అనుభవించాలంటున్నారు. ఒక పక్కన తెలుసు, అర్థమవుతుంది అందరికీ, మగవాడి కాదు ఆడవాడి ఇద్దరికి కూడా అర్థమవుతుంది. అయినా కూడా మళ్ళీ మరి దక్ష ప్రజాపతి యొక్క మనసు అలా ఉంటుంది అన్నమాట. అందువలన విషయములను అనుభవించుతున్న ఆ దుఃఖములకు గల మూల కారణము తెలుసుకోను. ఆ విధంగా దుఃఖాలు అనిపిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట దుఃఖం ఎందుకు వస్తున్నాయి తెలుస్తుంది, ఆలోచన తెలుస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, అనుకుని ఏమనుకుంటా దానికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? సాల్వేషన్ సొల్యూషన్ అనుకుంటున్నాడా? లేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రయత్నాలు చేసి కొంపదాలేరిపోతాం, ఇంకేమవుతుంది? అలా కాదు. కాబట్టి దాని వలన తనకెంతటి నిర్వేదము కలుగును ఇతరులచే ప్రేరేపింపబడిన బుద్ధి ద్వారా అంతటి నిర్వేదమును పొందజాలడు. అది ఆయన విషయం అనమాట. ఏమంటున్నాడు? ఎంతగానో ఆయన రాకా వస్తేనే తెలియదు అన్నట్టుగా అనుభవించిన తర్వాత అప్పుడు తెలిస్తే అప్పుడు సహజముగానే అతనికి ఆ ప్రవృత్తి కలుగుతుంది. కానీ ఉపదేశం ద్వారా వస్తుందా? కాబట్టి దక్ష ప్రజాపతి యొక్క మార్గం అది అనమాట. అది నిజంగా మొత్తం తనంతర్తాను తన్నులు తెలుసుకునే కానీ అక్కడికి వెళ్లకుండా మానడు అనమాట. అది కాబట్టి వీళ్ళు తన్నులు తిను అని చెప్పాలి వాడికి. ఎవరైతే వినరో వాళ్ళకి దుద్దాం, మరి వింటుండే చెప్పక్కర్లేదు కదా. అందరూ ఒకనే ఉంటారా? నారద మహర్షి యొక్క భావన వేరు, ఆయన ఉపదేశిస్తాడు. వినకపోతే వినపోరు, చాలా మంది వినలేదు కదా. కృష్ణుడు చెప్తే వాళ్ళు వినలేదు. మన సోదరులు ఎవరు? కౌరవులు వాళ్ళును. తర్వాత అదనమాట. ఇంకేముంటుందట? కాబట్టి దానివల్ల విషయమును అనుభవించి దుఃఖం అనుభవిస్తుంటే ఎంత నిర్వేదము కలుగుతుందో ఇతరులచే ప్రేరేపింపబడిన బుద్ధి ద్వారా అతడి నిర్వేదమును పొందజాలడు. బుద్ధి వచ్చింది బాబు అంటారు, బుద్ధి వచ్చింది బాబు అంటారు. ఆ బుద్ధి రావాలంటే ముందు దాన్ని శుభ్రంగా తన్ను తినాలి, ఎత్తు తినాలి.
అందుకని అసమాను మాయ మాయ వస్తూ ఉంటుంది. మన వాళ్ళు చిట్టిగా చేస్తారు, చిట్టిగా చేస్తారు, చిట్టిగారు ఎవరైనా పెట్టేసి గుట్ట కప్పి ముచ్చుతూ ఉంటారు, గుట్ట కప్పి తెలియకుండా. ఆ విధంగా మాయ కూడా మనల్ని గుట్ట కప్పేసి ముచ్చుతూ ఉంటుంది. ఉంటాయి అందుకు కొడితే బాగా వస్తుంది. ఆ విధంగా నాకు సాధనతో మనం ముచ్చుతూ ఉంటుంది మాయ. ముచ్చినా కూడా మనకి ఎన్నస్త్యం కర్మ సంధానాం సాధూనాం గృహమేధినాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం. చెప్పడం సాధువుల యొక్క కర్తవ్యం, వినడం సాధకుల కర్తవ్యము, వినకపోవడము ఋషుల యొక్క కర్తవ్యం. కర్తవ్యం అందరూ చేయాలి కదా. మరి మేము వైదిక కర్మలను అనుష్ఠించి కర్మ మర్యాద రక్షించుతున్నాము. మరి అందరూ విడిపోతే ఎలాగని అంటారేమో. అందరూ అందరు ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ మళ్ళీ ఇంకోలాగా ఉంటుంది. మేము ఆయన ఏమంటున్నారట, మేము వైదిక కర్మను అనుష్ఠించి కర్మ మర్యాద రక్షిస్తున్నామండి. మేమే సాధువులము, గృహమేధులము అనగా ఫలభోగము తరువాత వైదిక కర్మలను అనుసరించి దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, బోధయజ్ఞము, మనుష్యయజ్ఞము అను 5 గృహవ్రతములను ఎందు దీక్షితులమై ఉన్నాము అంటున్నారు. 5 రకాల యజ్ఞములు చేస్తారు గృహస్థులు. ఏమిటవి? ఫలభోగము తరువాత వైదిక కర్మను అనుసరించి దేవయజ్ఞము 1, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, బోధయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఈ 5 యజ్ఞములు దీక్షితులమై ఉన్నాం. ఆ విషయ వివాహంలో చెబుతూ ఉంటారన్నమాట ఇవన్నీ. ఆ గృహం అనేది ఒక వ్రతముది, గృహస్థ ధర్మం అనమాట. ఆ ధర్మములో ఈ 5 రకాల యజ్ఞాలు చేయాలి. అందులో గౌరవించాలి, రోజు దేవార్చన చేసుకోవాలి, దేవతార్చన చేసుకోవాలి, ఋషులు సన్మానించాలి, పితృతర్పణాలు చేస్తూ ఉండాలి, స్వాధ్యాయనం ఉంది, అధ్యాపనం ఉంది, రకరకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చేస్తూ ఉండాలి. నీవు నా పుత్రులను నివృత్తి మార్గమున ప్రవేశపెట్టి భరింపరాని అపకారమును కలుగజేసేదివి. చక్కగా నేను వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ 5 యజ్ఞాలు చేద్దామని చెప్పి అనుకుంటుంటే నువ్వేం చేశావు? నివృత్తి మార్గం ప్రవేశపెట్టావు. నివృత్తి మనకి అవసరం ఉండవు. నివృత్తి మార్గములో కేవలము భగవత్ సంతృప్తి కోసం మనం పనులు చేయడమే. నివృత్తి మార్గములో ఇంతమంది మనం సంతృప్తి చెందించాలి, పితృదేవత సంతృప్తి కలిగించాలి, విష్ణు సంతృప్తి కలిగించాలి. వీళ్ళందరూ సంతృప్తి కలిగిస్తూ ఉంటే మనం అయిపోతాం. కానీ ఇక్కడ నివృత్తి మార్గములో మూల కారణం ఎవడు? అతని యొక్క సంతృప్తి కలిగించాలి. అక్కడ ఇస్తే సరిపోతుంది, ఇంకేం చూడలేదు. మూలతే యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖా. తెలిసిన వాడు మహాత్ముడు. వేరువేరుగా విజ్ఞానం చేయకుండా చక్కగా భగవంతుడి యొక్క తృప్తి విధానం కోసం అని చెప్పి మనము చేసినట్లయితే తద్వారా వీళ్ళందరూ కూడా చల్లారిపోతారు. ఇంకా యజ్ఞాలు ఇక్కడ మొత్తం కూడా అన్ని క్యాన్సల్ అయిపోయింది అంతే. రుణమాఫీ అంటారే మన వాళ్ళు, రుణమాఫీ అయిపోతుంది అంతే, అదే వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఈ విధముగా వాళ్ళకి జ్ఞానం ఇంతవరకే, ఆయన జ్ఞానం అంతగా జ్ఞానం. కాబట్టి ఎవరికి ఎటువంటి జ్ఞానం దాని ప్రకారం ఉపసరిస్తూ ఉంటారు. భరింపడానటువంటి అపకారం చేశావు, ఒక మారు దాన్ని సహించుదని మొదలు చేశావు, సరేలే అని చెప్పి ఊరుకున్నాను, మళ్ళీ సాయం చేశావు నువ్వు. తంతు కృంతన ఎన్నస్త్వమభద్రమచర పునః తస్మాల్లోకేషు తే మూఢ నభవేద్ భ్రమత పదం. పుత్రనాశక టైటిల్ ఇవరి నారదకి ఇంకో పేరు ఏమిటా? పుత్రనాశకుడు. ఎవరిచ్చాడు బిరుదు? లక్ష్మిచ్చాడు అనమాట. కానీ నీవు నాకు మరల అదే విధమగు అశుభమును కలుగ చేసింది. ఒకసారి సహించాను, మళ్ళీ రెండోసారి కూడా చేశావు. కాబట్టి దీనికి నేను మూర్ఖుడా, అందువలన నీవు సర్వలోకములను తిరుగుతుందువుగాక, ఎక్కడను నీకు స్థానము లభింపకుందుగాక. అందుకని బాబా ఆయనకి ఆశ్రమం లేదు, ఎక్కడ కూడా మఠం కానీ ఇంకొట్టు కూడా బాబా ఆయన వెళ్ళాడనమాట. మీరు పోయి సర్వలోకం తిరుగుతూ ఉంటావు, ఎక్కడా కూడా స్థానం ఉండదు.
అని చెప్పి సరే ఎందుకుట పుత్రుడిని నాశనం చేశావు, ఒకసారి చేసావు ఊరుకుని రెండుసారి చేశావు కాబట్టి అని చెప్పి శపించేశాడు. ఎవడు? దక్ష ప్రజాపతి శపించాడు నారద మహర్షి. కొంతమంది శపం శపిస్తే అది వరం అవుతూ ఉంటుంది. ఇంద్రుడు ఎవరు మన అర్జునుడిని ఎవరో అప్సరస శపించింది పూర్వస అనుకుంటా. ఆ శపమే ఆయనకి వరమైంది. ఆ సంవత్సరం కాలం పాటు చక్కగా ఆయన చేసుకున్నాడు. ఇంద్రుడిని శపించారు గౌతమ మహర్షి. ఈ ఒళ్ళంతా కూడా ఆ కళ్ళు భగవద్ దర్శనం కోసం భగవద్ దర్శించేటప్పుడు ఆయనకి మహానందం కలిగింది అనమాట. అది వారం అయిపోయింది. ఆ విధంగా భక్షించినటువంటి శాపము కాస్త నారద మహర్షికి లోకమునికే వరం అయింది. అది నారద మహర్షికి శాపం అయినా కూడా అది భక్తులకి మహావరం అయింది అనమాట. కాబట్టి ఎక్కడ చూడండి తపస్సు చేస్తున్నా కూడా ఒక తత్వ విషయం రావాలన్నా నారద విడి కాస్త చేయవలసింది. ఆయన భగవాన్ నామని గొప్పతనం చెప్పాలంటే రాముడికి ఆంజుడికి యుద్ధం పెట్టాడు. అలాగే మళ్ళీ ఎవడైనా ఏదో గయుడు మళ్ళీ కృష్ణుడికి అర్జునుడికి రకరకాల ఇవన్నీ కూడా ఆ మహత్యాన్ని బయటకు తప్పించడం కోసం ఏదో చేస్తూ ఉంటాడు నారద మహర్షి. సేపు కూడా తత్వం తెలియకపోతాం అనమాట. కాబట్టి నారద జ్ఞానం దదాతి ఇది నారం దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానం అనమాట. చక్కటి భగవత్ తత్వజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాత్ముడు ఆయన. నారద మహర్షి యొక్క శిష్యులు ఎవరు? మహాభాగవతాగ్రేసుడు ప్రహ్లాదుడు, ఇంకొక ఆయన ధ్రువుడు. ప్రహ్లాదు ఇద్దరే కదా, ధ్రువుడు ప్రహ్లాదు. వ్యాస మహర్షి కూడా నారద శిష్యుడే. ఎక్కడికి వెళ్ళి జ్ఞానం ఆయన దగ్గర వస్తుంటుంది అనమాట. కాబట్టి ఆయనకి ఇది ఒక వరం అయింది. శ్రీ సుఖోవాచ ప్రతిజగ్రాహ తద్భాడం నారద సాధు సమ్మత ఏతావాన్ సాధువాదో హి తితిక్షేతేశ్వర స్వయం. సుఖుడు పలికెను, రాజా సాధుజన ప్రశంసితుడగు నారదుడు నీ వాక్కు సత్యమగుగాక. ఆయన శాపానికి వరమిచ్చాడు. కాబట్టి నీ వాక్కు సత్యమగుగాక అని పలికి ప్రజాపతి వాక్కును స్వీకరించెను. తిరిగి శాపమిచ్చుటకు సమర్థుడైనను అట్లు చేయక దానిని సహించుటయే సాధకుని సాధుత్వమగును. వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ తిరిగి శపించగలడు. సమర్థత ఆయనలో ఉంది, నారద మహర్షిలో. అయినప్పటికీ కూడా సాధుడు కాబట్టి ఆయన ఇది సహించడమే సాధుకు సాధుత్వము. చేయలేక కాదు. రామచంద్రమూర్తి వెళ్ళాలా వాళ్ళు చంపడానికి, అసలు చంపడానికి విషముడు చంపలేడా? ఏమండే అసలు చంపలేడా? అది సాధుత్వం అనమాట. అందరూ కూడా రక్షకుల ద్వారా పని చేయించుకోవాలి. అలాగే ఇక్కడ నారద మహర్షి తిరిగి శపించేటువంటి స్తోమత ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సాధుత్వం అనటం. నారద మహర్షి ఇంకా ఎటువంటి మాట కాకుండా అలాగే సరే అలాగే ఆయన గాంధారి శపించింది కృష్ణుడిని. ఆయన కృష్ణుడు ఒకసారి అంటే గాంధారి తప్పని ఎగిరిపోతుంది. అది స్వీకరించాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం షష్ఠస్కందే నారద శాపో నామ పంచమోధ్యాయః. ఆ విధంగా 5వ అధ్యాయములో నారద మహర్షికి శాపం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు ఆ విషయం మనకి సుఖదేవ గోస్వామి చెప్పారు. చాలా వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.